గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మహాదేవ శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులతో ఈ 2026 జూలై నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చర్చించుకుందాం. అన్ని విషయాలను మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి ప, పి, పు, పే అక్షరాలతో మీ పేర్లు మొదలవుతాయి. మరి ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో సుమారుగా 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టులో అనారోగ్య సమస్యలు ఇక్కడ ఏర్పడ్డాయి. 2024-25లో అతి తీవ్రంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిపించడం కానీ 2025 చివరి 6 నెలలలో, లైక్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వెహికల్ కొనడము, వెహికల్ అమ్మడము, హాస్పిటల్లో 2-3 రోజులు ఉన్నటువంటి దాఖలాలు కానీ, ఎవరైనా మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు ఎంటర్ అవ్వడం కానీ, కొత్త వ్యక్తులు ఎంటర్ అయిన సందర్భంలో మరి గడిచిన ఒక 4 నెలలలో, అంటే 2026 మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వారు మిమ్మల్ని కట్ చేయడం కానీ, లేదా ఉద్యోగంలో మీరు వద్దు అని చెప్పనడం కానీ, వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి అని అనుకునేటువంటి పరిస్థితులు కావచ్చును. సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయట పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గడిచిన 6 నెలల్లో 3 నెలల్లో మళ్ళీ హౌస్ రిలేటెడ్ మార్పులు ఉన్నవి. 2025 జూన్, జూలై, ఆగస్టులో మళ్ళీ హౌస్ రిలేటెడ్ మార్పులు ఉన్నవి. సుమారుగా ఈ గడిచిన ఒక 1 ఇయర్లో 1 or 2 టైమ్స్ అయితే హౌస్ రిలేటెడ్ మార్పులు చేసేసారు, ప్రదేశ మార్పులు. భార్యాభర్తలలో ఒక తెలివని భేదం ఏర్పడింది. ఇక్కడ 2 విషయాలు, బ్రతికున్నా దూరంగా ఉండడం కానీ, లేదా భర్త మరణించడం కానీ. ఎవరైతే పా అక్షరంతో ఉన్నవారు జాగ్రత్త. అలా సడన్గా కార్ యాక్సిడెంట్స్, సూసైడ్ అటెంప్ట్స్ ఏదైనా కావచ్చును, మరణ వార్తలు ఉన్నవి. మానసిక ఆందోళన, కొత్తగా మీపై కొన్ని ఇబ్బందులు కూడా జరిగినవి. ఎవరైనా చేతబడి చేశారా? ఎవరైనా మాకు ఇబ్బందులు ఏమైనా సృష్టించారా? ఎవరైనా ఏమైనా మాకు అసలు మా ఇంటికే ఏమైనా నరదృష్టి ఏర్పడిందా అనే భావనలు ఏర్పడము. కొత్తగా బిజినెస్ ప్రారంభించడం కానీ, ఆ కొత్తగా ప్రారంభించినటువంటి బిజినెస్ అద్భుతంగా ముందుకు వెళ్ళడం. గడిచిన 3 ఏళ్లలో, ఈ గడిచిన 3-4 నెలల్లో తెలియని ఇబ్బందులు, తెలియని మానసికంగా సరిగ్గా మాత్రం లేరు. కాలుకు దెబ్బ తాకడమా, కాళ్ళ నొప్పుల, స్టమక్ రిలేటెడ్ ఇష్యూసా, స్త్రీమూర్తులకు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందుల. మరి రీసెంట్గా ఈ 1 month 2 months నుంచి కొంత సంబంధాలు ఒక కొలిక్కి రావడం కానీ, ఏదైనా సంబంధం సెట్ అవ్వడం కానీ, ఇక వివాహం చేసుడే అనే విధంగా ఉండడం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అనేది చెక్ చేసుకోండి. సో
కుటుంబ సభ్యులలో కొంత గొడవలు ఏర్పడడం కానీ, మా అక్క, మా తమ్ముడు, మా చెల్లె, మా మామ, ఇలా వరుసలు ఉన్నటువంటి వారికి కొంత గొడవలు ఏర్పడి విభేదాలు వచ్చేటువంటి పరిస్థితుల ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఈ ఆస్తి నీది కాదు, ఈ భూమిలో నీకు ఎలాంటి అధికారం లేదు, ఆస్తి గొడవలు విపరీతంగా వచ్చి బంధుత్వం ముక్కలయ్యే పరిస్థితి ఉన్నది. ఇది గమనించుకోండి. వ్యాపార భాగస్వాముల వల్ల కూడా మీకు తెలియకుండా అతడు మిమ్మల్ని మోసగించేటువంటి సిచ్యువేషన్స్ మీకు తెలవడం, మీరు అతన్ని క్షమించి వదిలేయడం, ఇంతకుముందు చేసేది లేదు పాపం మీరు. దాంపత్య భాగస్వామ్య సంబంధాల్లో కావచ్చును, ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, అక్రమ సంబంధాలు, ఇట్టి విషయాలపై కొంత విభేదాలు ఏర్పడబోతున్నవి. జూలై నెలలో సహనంతో వ్యవహరిస్తే తప్ప సమస్యలు అనేటువంటివి సద్దుమలగడం లేదు అనే విషయాన్ని గమనించుకోండి. లాభాలు, కొత్త పరిచయాలు, వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఇలాంటివి ఏర్పడబోతున్నాయి. మీకుండే కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేటువంటి పరిస్థితి. స్నేహితుల ఎంపికలో మాత్రం కొంత జాగ్రత్త అనేటువంటిది చాలా అవసరము అని చెప్పడం జరుగుతున్నది. సో మరీ ముఖ్యంగా ఉద్యోగాలలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఖచ్చితంగా ఉన్నవి. అలా సడన్గా నోటీస్ పీరియడ్లో కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కన్యా రాశి వారు నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. వ్యాపార రంగంలో గతంలో ఏవైతే మనల్ని వద్దు అనుకున్నటువంటివి మళ్ళీ తిరిగి మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉన్నత అధికారులు, ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారితో కొంత వారు మనల్ని అపార్థం చేసుకోవడమా, మనం వారిని అపార్థం చేసుకోవడమా, ఇలాంటివి కొన్ని అపార్థాలు వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కన్యారాశి వారు వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నేను చెప్పిన విషయాలు ఎన్ని మీ జీవితంలో జరిగినాయో కామెంట్ చేయండి. అదేవిధంగా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో, సూక్ష్మ దశలలో శుక్రుణ్ణి కానీ లేదా సూర్యుణ్ణి కానీ లేదా కేతు దశలో ఉంటే మాత్రం కన్యారాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో మీరు కూడా నెంబర్ 5, నెంబర్ 14, నెంబర్ 23లో జన్మించినటువంటి వారు లక్కీ అని చెప్పుకోవచ్చును. తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయము నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్తా. ఎందుకంటే అంత ఈజీ విషయం కాదు. సో కన్యారాశి వారు తప్పకుండా కూడా లక్ష్మీదేవికి ప్రతిరోజు హారతిస్తూ అమ్మవారిని కొలవండి. మంగళ నీరాజనం పట్టండి అమ్మవారికి కర్పూరం బిళ్ళలతో. గణపతికి గరకను సమర్పిస్తూ జిల్లేడు పుష్పాల మాలను స్వామివారికి సమర్పించిన ఎడల మీ కోరికలు కొన్ని నెరవేరే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకము నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది బాగా గమనించుకోదగ్గ విషయం. ఆల్ ద బెస్ట్.